అగ్రరాజ్య అమెరికా దిగుమతి సుంకాల బాదుడు నేపథ్యంలో దేశీయంగా వస్తు సేవల వినియోగాన్ని పెంచాలని భారత సర్కార్ నిర్ణయించింది. నిత్యావసరాలపై జీఎస్టీని తగ్గిస్తామని నిన్న ప్రధాని మోడీ ప్రకటన కూడా చేశారు. ఇందుకోసం వస్తు సేవల పన్ను జీఎస్టీ వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇకపై సింపుల్గా స్టాండర్డ్ అంటే 5%, మెరిట్ అంటే 18% అనే 2 జీఎస్టీ స్లాబులు మాత్రమే ఉంచేలా యోచిస్తోంది. దేశంలో అమ్ముడయ్యే 7 రకాల వస్తువులపై మాత్రం 40% జీఎస్టీని విధించాలని భావిస్తోంది. 12% జీఎస్టీ స్లాబ్ను తొలగిస్తారని, అందులో 99% వస్తు సేవల జీఎస్టీ 5% స్లాబుల్లోకి తీసుకువస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి. 28% స్లాబ్లో 90% వస్తు సేవలు 18% స్లాబ్లోకి తీసుకువస్తారనే టాక్ అయితే వినిపిస్తుంది. ఈ అంశాలపై సెప్టెంబర్లో జరగనున్న జీఎస్టీ మండలి సమావేశంలో కీలక భేటీలు అయితే తీసుకోబోతున్నారు. ఇంతకీ జీఎస్టీ 2.0 వల్ల ఎవరికి లాభం, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. జీఎస్టీ స్లాబుల్లో జరిగే మార్పులు ముందుగా చూసుకున్నట్లయితే ఈ ఏడాది అక్టోబర్ 20న భారతీయులు దీపావళి జరుపుకోబోతున్నారు. ఈ దీపావళి చాలా స్పెషల్ అని నిన్న ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే అప్పటికల్లా దిద్దుబాటు చేసిన సమర్థనీయమైన జీఎస్టీ వ్యవస్థ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. పేద మధ్యతరగతి వర్గాలు నిత్యం వినియోగించే వస్తు సేవలపై భారీ జీఎస్టీ బాదుడు లేని రీతిలో ఈ వ్యవస్థ ఉండబోతుంది. ఫలితంగా అరకొర ఆదాయాలు, వేతనాలు కలిగిన కోట్లాది మంది కుటుంబాలపై ఆర్థికంగా వెలుగులు ప్రసరించబోతున్నాయి. చౌక రేట్లకే నిత్యావసరాలు కొనుక్కునే అవకాశం దక్కబోతోంది. జీఎస్టీలో 5%, 18% అనే 2 స్లాబులు మాత్రమే మిగులుతాయని, మిగతా స్లాబులన్నీ తొలగిస్తామని సంబంధిత వర్గాలైతే అంటున్నాయి. పొగాకు వంటి 7 రకాల వస్తువులపై మాత్రం 40% జీఎస్టీ వర్తింప చేస్తామని చెబుతున్నారు. ఈ లెక్కన 12% జీఎస్టీ స్లాబ్, 28% జీఎస్టీ స్లాబ్ అంతర్ధానం కానున్నాయి. 12% జీఎస్టీ స్లాబ్లోకి చాలా వరకు వస్తువులు 5% స్లాబ్లోకి రాబోతున్నాయి. ఇక 28% జీఎస్టీ స్లాబ్లో ఉన్న చాలా వరకు వస్తువులు 18% స్లాబ్లోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సంస్కరణలతో ఎవరెవరికి లాభం జరుగుతుందంటే సమాజంలో అన్ని రకాల వర్గాల వరకు ఈ జీఎస్టీ సంస్కరణలతో లాభం పొందబోతున్నారు. ప్రత్యేకించి పేదలు, మహిళలు, విద్యార్థులు, రైతులకు భారీగా మేలు చేకూరబోతుంది. వారి కొనుగోలు శక్తి పెరగబోతోంది. నిత్యావసర వస్తువులు, ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ వంటివి జోరందుకోబోతున్నాయి. దేశంలో చిన్న మధ్య తరహా వ్యాపారులు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఏర్పడబోతుంది. కొత్త స్టార్టప్ల ఏర్పాటు ప్రక్రియ మరింత సులభం కూడా కాబోతుంది. అన్ని రకాల వ్యాపార సంస్థలు రిటర్న్లు సమర్పించుకునే ప్రక్రియ మరింత సింప్లిఫై కాబోతుంది. వాటిని ఆటోమేటిక్ పద్ధతిలో రిఫండ్ వేగవంతంగా చేసుకోవచ్చు. మాన్యువల్ అవాంతరాలు ఇక మీద ఉండబోవు. వ్యాపారంలో ఉత్పత్తి ప్రక్రియకు సంబంధించి ముడి సరుకులు, మూలధన సరుకులు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వంటివి వర్తిస్తాయి. వ్యాపార సంస్థలు జీఎస్టీ పోర్టల్స్ ద్వారా దీని రిఫండ్ కోసం అప్లై చేసుకోవచ్చు. జీఎస్టీ సంస్కరణలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి సంబంధించి ప్రభుత్వం చేయాల్సిన రిఫండ్ బకాయిలు కూడా తగ్గబోతున్నాయి. ఇక ఆరోగ్యానికి సంబంధించి చూసుకున్నట్లయితే హెల్త్ ఇన్సూరెన్స్లు, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీపై విధిస్తున్న 18% జీఎస్టీని 5%కి తగ్గిస్తారనే అంచనాలు భారీగానే ఉన్నాయి. దీనివల్ల దేశంలో ప్రజలు చౌకగా ఆరోగ్య బీమా పాలసీ అందుకునేందుకు మార్గం సుగమం కాబోతుంది. ఫలితంగా ఎంతో ఖర్చైన అత్యవసర వైద్య సేవలు ప్రతి ఒక్కరకు చేరువ కాబోతున్నాయి. పర్యవస్థానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజా వైద్య వ్యయాల భారాలు భారీగా తగ్గబోతున్నాయి. దేశంలో బీమా రంగం రాకెట్ జోరుతో పురోగమించేందుకు ఇది భారీగా ఉపయోగపడబోతుంది. సంస్కరణలకు పెద్ద బాట వేయబోతుంది. ఇక భారత్లో చూసుకున్నట్లయితే వాహనాలు, రియల్ ఎస్టేట్, హోటల్స్, టూరిజం వంటి రంగాలకు కూడా భారీ స్థాయిలోనే ఊతమైతే రాబోతుంది. మన దేశంలో మొత్తం 5%, 12%, 18%, 28% వంటి స్లాబ్లు అయితే ఉన్నాయి. చాలా వరకు వస్తు సేవలు ఈ స్లాబ్ల కిందే ఉంటాయి. అయితే తదుపరి సంస్కరణలో భాగంగా 12% స్లాబులు తొలగించే అవకాశం పూర్తి స్థాయిలో ఉంటుందని ఆర్థిక విశ్లేషకులు అయితే చెబుతున్నారు. 12% స్లాబ్లో ఉన్న వస్తువులు ఏ స్లాబ్లో కింద చేర్చాలనే దాన్ని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మేధోమథనం చేస్తుంది. దీనిపై అన్ని రకాల పరిశ్రమల వర్గాలన్నింటినీ సంప్రదించిన తర్వాతే నిర్ణయాలు అయితే వెలువడబోతున్నాయి. ఇక 12% స్లాబ్లో నిత్యావసరాలన్నింటినీ 5 స్లాబ్లోకి తీసుకొస్తారనే చర్చ భారీగానే ఉంది. ఈ 5%లోకి తీసుకురావడం వల్ల ఉదాహరణకు 10 రూపాయలకు విక్రయించే అన్ని రకాల నిత్యావసర వస్తువులు, ఉత్పత్తుల ప్యాక్ను 5% జీఎస్టీలోకి తీసుకురావడం వల్ల అత్యంత చౌకగా పేదలకు నిత్యావసర వస్తువులు అయితే అందబోతున్నాయి.